కెమెరామ్యాన్ కథ చదవండి. ఇదేంటి కథలో వేలు వచ్చింది? మా ప్రొడ్యూసర్ కథలో వేలు పెట్టదని పెట్టాడు, లోపల ఉండిపోయిందయ్యా. ఇదేంటి టాబ్లెట్లు ఉన్నాయి కథలో? కథలో బలం లేకపోతే బలం టాబ్లెట్ రెండు పెట్టా, బలం టాబ్లెట్ రెండు పెట్టా. మీరు ఇప్పుడు కో డైరెక్టరేనా? డైరెక్టర్ ఎప్పుడు అవుతారు? మొన్న ఒక పెద్ద హీరోకి కథ చెప్తామని రమ్మంటే 10 గంటలు రమ్మన్నాడు. వెళ్ళగానే హీరో అడిగాడు, ఏమడిగాడు? ఎందుకు గంట లేట్కి వచ్చామని. కథ చెప్పా, ఓకే అయిపోయింది. సూపర్ సార్. ఆకలి కాదు, గంట లేట్కి వచ్చింది ఒక కథ చెప్పా కదా, ఆ కథ బాగుంది, దాని డైలాగ్ రాసుకొని రమ్మన్నాడు. మీరు పట్టుకెళ్ళిన కథ చెప్పారా? ఇంక కథ ఓకే అయిపోయింది, అతను కాకదని ఆపేశా. మీరు కో డైరెక్టర్ కదా, పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ సార్. ఒక ఫోటో ఇప్పించండి. నిన్నే రావాల్సింది, ఒక అరగంట సేపు మాట్లాడాడు పవన్ కళ్యాణ్. ఫోటో దిగారా మరి? అతను ఎవరితో మాట్లాడుతుంది దిగుతాను చెప్పు. నువ్వు ఇప్పుడు డైరెక్ట్ అవుతారా? 10 నిమిషాలు స్కిట్ కోసం ఆర్టిస్టే అవ్వలేకపోతున్నాను, డైరెక్టర్ అవుతా సార్. సార్ ఇంతకీ మన డైరెక్టర్ గారు ఎక్కడ? వస్తున్నారా? స్పెట్స్ ఏంటి, కన్నాలేంటి? మన కళ్ళల్లో చాలా పవర్ ఉంటుంది కదమ్మా, అది మెల్ట్ అయిపోయింది, బొక్కలు వచ్చేసింది. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం తీస్తున్నారు సార్ మీరు? నెక్స్ట్ ఒక అద్భుతమైన కథ వచ్చింది నాన్న మనకి. చెప్పండి సార్. హీరోయిన్ ని పట్టుకుంటే అనే ఒక షాక్ వస్తుంది, తర్వాత హీరోయిన్ వచ్చి హీరోని పట్టుకుంటే అనే ఒక షాక్ వస్తుంది. ఇంటర్వెల్ లో హీరోయిన్ తో 100 మంది ఫైట్ ఉంటుంది. మగధీరా కదా సార్? అది అక్కడ మగవాళ్ళు చేశారు, దీంట్లో హీరోయిన్ చేస్తుంది. దీని టైటిల్ ఏంటో తెలుసా? ఏంటి? ఆడదీరా. ఆడదలేండి. యాక్చువల్ గా మన షారుఖ్ ఖాన్ గారు పొద్దున గుడ్ మార్నింగ్ అని పెట్టారు. చూపించండి సార్. గుడ్ మార్నింగ్ ట్విట్టర్ లో కదా సార్? ఆయన లిస్ట్ లో నేను కూడా ఉన్నాను కంటే నాకు చెప్పినట్టే కదా. సెంటిమెంట్ సీన్ ఒకటి రాశాను కదా, ఏంటి మొత్తం తడిచిపోయింది. ఎంతో చదివాను సార్, తెగ ఏడ్చేసాను. ఏంటి సార్ నిన్నంతా మొత్తం హెయిర్ ఉంటుంది, ఇప్పుడు గుండె గీసుకొచ్చారేంటి? యాక్చువల్ గా మన సినిమాలో తెలుసు కదా, హీరో సెకండ్ హాఫ్ నుంచి గుండె క్యారెక్టర్ ఉంది కదా, అవును. అందుకే నేను గుండెకి ఇచ్చేసుకున్నాను. అంటే హీరో ఎలా ఉంటే నేను అలా ఉంటాను అన్నమాట. మరి ఒప్పేనా మేడం? యాక్చువల్ ఈ పంచ్ ఉన్నది ఫస్ట్, మనోడు స్టేజ్ దుద్దుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. హీరో గారు కూడా వచ్చారు, మీ గురించి వెయిట్ చేస్తారు. దీంతో 100వ సినిమా అయ్యా. తీసి రెండే కదా సార్? 100 సినిమాలు చేయాలంటే ఎక్కువ నెంబర్ ఉంది, అందుకే వెనకనే స్టార్ట్ చేస్తున్నా. డైరెక్ట్ 100 చేసేస్తున్నా. మీకు చెప్పలే కదా సార్, మన హీరో గారు ఈ సినిమాలో హగ్ సీన్లు, లిప్ లాక్ సీన్లు, ఐటమ్స్ కూడా వద్దని సార్. ఎందుకు సార్? నేను ఉపవాసం చేస్తున్నాను సార్. ఉపవాసం చేస్తే నాన్ వెజ్ మానేయాలి కదా సార్? నేను నాన్ వెజ్ మానేసాను. సినిమా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే విత్ ఆర్ఆర్ తోనే మనం సినిమా చేసేస్తున్నాం. తెలుసు. హీరోయిన్ గారు పిలిచారా? హీరోయిన్ గారు సీన్ నెంబర్ 22A సార్. మీరు ప్రపోజల్ సీన్ అన్న, ప్రపోజల్ యాక్షన్ అన్న. శ్రద్ధ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి సార్ ఇది లవ్ దగ్గర ఒక మంచి ఫీల్ ఉన్న ఆర్ఆర్ ఇచ్చాను. ఇప్పుడు ఫీల్ ఉన్న ఆర్ఆర్ నన్ను ఏది ఆర్ఆర్ చేయండి ఒకసారి. ఇది నాన్న చాలా బాగుంటుంది, ఎందుకంటే స్లో మోషన్ చేసాం అనుకో అని వస్తుంది. శ్రద్ధ ఐ లవ్ యూ, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏంటి సార్? ఎందుకు అది నన్ను ఆరాధిస్తున్నాను రా, నీ మనసులో ఉన్నది ఇదే కదా. సార్ కొంచెం వేరేదేనా సార్? లవ్ ప్రపోజల్ కదా. చేస్తాను. రెడీ? ఓకే రెడీ. మా ఇంట్లో ఆల్రెడీ నేను అందరిని అడిగాను. సార్ ఏంటి సార్ ఆర్ఆర్? నాన్న మీరిద్దరు ఒక క్లోజ్డ్ రూమ్ లో మీరు ప్రపోజ్ చేసుకుంటున్నారు కదా, పైన 2-3 బల్లులు ఉన్నాయి నాన్న, ఆ బల్లుల సౌండ్. విలన్ వచ్చాడు సార్ బాలీవుడ్ నుంచి, ఈ సీన్ ఆఫీస్ విలన్ పెడదాం. ఇప్పుడు విలన్ చెప్పారు కదా, విలన్ వచ్చేస్తాడు, విలన్ తో ఫైట్ ఉంటుంది. ఓకే డన్ సార్. విలన్ ఎంట్రీ. రెడీ యాక్షన్. నేను ఊర్లో లేని టైం చూసి మా ఇంటికి వచ్చి మా బావనే కొడతాం. నేను ఇంట్లో లేనప్పుడు ఇంటికి వచ్చి కొడతాం మా బావ గారిని. నేను ఇంట్లో లేనప్పుడు రమ్ హై సాబ్ పీంగే. నేను ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి వచ్చి మా బావగారిని కొడతాం.
ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఏంటి ఆర్ఆర్ ఇది? సార్ ఇతనికి ఒరిజినల్ హీరోయిన్ చూస్తే మంచి ఫీల్ వస్తుంది సార్. ఒరిజినల్ హీరోయిన్ అక్కడ ఉంది సార్. ఇప్పుడు వెళ్ళండి సార్. ఇప్పుడు మా వాడు మంచి ఆర్ఆర్ వేస్తారు చూడండి ఇప్పుడు. రెడీ 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 రెడీ. ఏయ్, నేను చచ్చిపోతాను ఏడుస్తోలేదు తెలియదు కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. अरे तेरा सूरत कैसा है उसका सूरत कैसा है रे तेरे को पटती वो क्या बात कर रहा है तू निकल निकल ఏం ఆర్ఆర్లు అది? డిఫరెంట్ ఆర్ఆర్ అని చెప్పని పిచ్చి పిచ్చి ఆర్ఆర్లు ఇచ్చినారు. నా కెరీర్ అయిపోతుంది నీ వల్ల. నేను నీతో సినిమాలే చేయను. నువ్వు హీరోయిన్ అమ్మా, ఈయన హీరో. ఈ సినిమాకి స్పెషల్ ఏంటి తెలుసా? ఈ సినిమాకి డైరెక్టర్ లేడు. ఎక్స్ట్రా జబర్దస్త్. కాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్తేనే రా. ఈ స్టేషన్ కి వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా అపాయింట్ అవడానికి వచ్చిన కానిస్టేబుల్ ని. చిన్నప్పటి నుంచి నాకు లాయర్ అవ్వాలని చాలా పెద్ద కోరిక అండి. అందుకే ఎంబీబీఎస్ చేసి కానిస్టేబుల్ అని ఫైనల్ గా. స్టేషన్ లో ఎవరు లేరేంటి? హలో నేనున్నా. నువ్వు ఖైదు కదా? ఇది ఖైదీ అన్నారు, దొంగనటారు. బయట రావడానికి కారణం ఏంటి అసలు? కారణం ఏంది? నాకు బయట బోర్ కొడితే లోపలికి వస్తా, బోర్ కొడితే బయటికి పోతా. మరి తాళాలు? తాళాలు నా దగ్గరనే ఉంటాయి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మార్నింగ్. ఏయ్, ఎవరా నువ్వు? నేను వైజాగ్ నుంచి కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ సార్. నువ్వు ఏం చేసాడు వైజాగ్ లో? వైజాగ్ బీచ్ ఉంది కదా సార్, ఆ. దాంట్లో సాల్ట్ లేకపోతే సాల్ట్ కలుపుతుంటాను అప్పుడు. లేకపోతే ఏం చేస్తామండి, కానిస్టేబుల్ కానిస్టేబులే. సర్లే, నీ అపాయింట్మెంట్ లెటర్ సార్. అవును, అసలు ఎందుకు వైజాగ్ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడికి? సార్ ట్రిపుల్ రైడింగ్ వెళ్తుంటే పట్టుకున్నాను చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఏం చేస్తావు? ట్రిపుల్ రైడింగ్ ఎక్కడ పట్టుకున్నావు? ఆ కార్లో ముగ్గురు వెళ్తున్నా సార్, పట్టుకున్నాను సార్. కార్లు ముగ్గురు వెళ్తే పట్టుకున్నారా? అంతేకాదు సార్, సీట్ బెల్ట్ పెట్టుకొని ఫైన్ వేసినా నన్ను తిడుతున్నారు సార్. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఫైన్ ఎందుకు వేస్తారు? ఎక్కడ పట్టుకుని సీట్ బెల్ట్ వేయకుండా? బండి మీద వెళ్తాడు, బెల్ట్ లేదు సార్, సీట్ బెల్ట్, అందుకే అడిగాను. ఏయ్, తినేట్టు కాఫీ. అమ్మా, నువ్వు తాడు ఏంటమ్మా కాఫీ? సార్ డ్యూటీ సార్. ఎస్, కాఫీ అది పడిపోయింది సార్, మళ్ళీ వెళ్ళి ఇంకోటి తీసుకురా. అమ్మా అమ్మా సార్. థ్యాంక్ యూ. ఎలిమెంటరీ స్కూల్ ఆర్కిడ్జ్ రాంప్రసాద్. ఎస్ సార్, రామ్ ప్రసాద్. ఆర్కిడ్ స్కూల్. ఎస్ సార్. అరే రాంప్రసాద్ నువ్వా? ఎవరు సార్ గుర్తులే చెప్పండి. వైజాగ్ లో బీచ్ ఉందా? సుధీర్. రాంప్రసాద్ ఎన్నాళ్ళంతా నేను చూసి. సూపర్ రా. చాలా చాలా హ్యాపీగా ఉందిరా. అరే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఏమయ్యారా? పెద్ద అయ్యారా? లోపలికి వెళ్ళు. సీఏ గారు వస్తున్నా, లోపలికి వెళ్ళు. అరే డాడీ అయ్యారా? డాడీ డాడీ సంగతి ఎందుకు లేరా ఇప్పుడు, వదిలే. ఏమైందిరా? ఆ మధ్య ఎన్కౌంటర్ చేద్దామని చెప్పని టెర్రరిస్టులని అడవులోకి వెళ్ళాడు రా. వెళ్తూ కరెక్ట్ గా ల్యాండ్ మీద కాలేసాడు. ల్యాండ్ మైట్ కాలేసిన ఉండొచ్చు కదా అలాగా. ఆ. పై ఆఫీసర్ వచ్చాడని చెప్పని మార్నింగ్ సార్ అన్నాడు, లేపాడు మొత్తం అంతే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొత్తగా వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ మేడం. 10th లో 75, ఇంటర్లో 95. మార్క్ లిస్ట్ ఇచ్చేమంటారా? కొత్తగా వచ్చావు అవును. కానిస్టేబుల్. ఎస్. ఫ్రమ్ వేర్? వైజాగ్. డ్యూటీ అంటే ఏంటి తెలుసా నీకు? తెలుసండి. పోలీస్ డ్యూటీ అంటే పొద్దున్నే వచ్చి టిఫిన్ చేసి మంత్లీ శాలరీ తీసుకొని, డ్యూటీ అంటే ప్రాణాలు ఇవ్వాలి, ప్రాణాలు తెగించాలి, అలా చేయాలి డ్యూటీ అంటే. అండర్స్టాండ్? ఆర్టిస్ట్ బస్ స్టాండ్. ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ లో నువ్వు కరెక్ట్ గా దొంగలు ఎలా పట్టుకోవాలో చేస్తే నువ్వు నా స్టేషన్ లో ఉంటావు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్. ఓకే అండి. ఓకే ఓకే అండి. అరే దొంగ బెటరా. ఇప్పుడు ఈ దొంగ ఉన్నాడు, అవునండి. ఇటు దూరంగా పారిపోయాడు. ఆయన ఎలా పట్టుకున్నాడు? పరిగెట్టి చేస్తానండి. ఇంకొంచెం దూరంగా పారిపోయాడు. ఇంకా ఫాస్ట్ గా పరిగెట్టి చేస్తానండి. ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడేం చేస్తావు? ఆ రోజు లీవ్ పెట్టేస్తానండి. నేను అదే చేసిందండి. ఓకే, ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను. అరే దొంగ మేడం. ఇప్పుడు నువ్వు ఏదో పట్టుకొని పారిపోతావు. ఇప్పుడు నువ్వు క్యాచ్ చేయాలి ఆ దొంగని. ఓకే. ఓకే ఓకే ఫోన్ ఉంది మేడం. ఓకే, తీసుకుని వెళ్ళు. నెంబర్ చెప్తారా? ఒక మిస్ అయితే ఫోన్ చేస్తా. దీనికి నంబర్ లేదు. పరిగెట్టండి. ఓకే.
కాదురా, పట్టుకోవడం అంటే చిన్న టెక్నిక్ ఉంటే టెక్నిక్ పట్టుకోవాలి. యువర్ అన్ఫిట్, యువర్ అన్ఫిట్. నువ్వు క్యాచ్ చేయి ఇప్పుడు ఆ దొంగని. ఎవరైనా నేస్తే క్యాచ్ చేస్తా. క్యాచ్. ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 2 పాయింట్స్. వెరీ గుడ్. చేయబట్టు. నువ్వు చెయ్యి. కబడ్డీ 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 తగిలిపోయింది పెదవి. ఇప్పుడు పడ్డా. అంతేనా? అంతేనా? పక్కరా. మీరు పట్టుకొని చూపించండి ఎలా పట్టుకోవాలి. దొంగ మేడం. రన్. ఏయ్ పడిపోతావా? లేదు నువ్వు చెయ్యేస్తే నేను ఏడి పోతా గీనే ఉంటా. ఇలా పట్టుకోవాలి. చాలా సింపుల్. మేడం నా డ్యూటీ అయిపోయింది, నేను వస్తాను. ఓకే వెళ్ళు. థ్యాంక్ యూ మేడం నా డ్యూటీ. సెల్యూట్ చేయలేదు తెలీదు. ఎవరు చేస్తారు సెల్యూట్? పెట్టుకున్న మనిషిని ఎవడైనా? సెల్యూట్ చెప్తే చేస్తావా? గో. నువ్వు లోపల పోరా. బిర్యానీ తేవాలా మేడం? తీసుకురాబో, నేను వెళ్ళి బయటికి వెళ్ళి వస్తా. స్టేషన్ లో సీఏ టార్చర్ భరించలేకపోయాను, లోపలికి లేదని తీసుకురావను. ఏంట్రా ఎంత ఆడదైతే మాత్రం అంత టార్చరా? బాగా పొగరా దానికి. సరే అమ్మ నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారా? పెళ్ళైందా? వాళ్ళకి పెళ్ళి అయితే కదా నేను పుట్టాను. నీకు పెళ్ళైందా అని చెప్పని. నాకా ఇంకా అవ్వలేదురా. ఇంకా చేసుకోబడి ఏంట్రా? ఇంకా చేసుకో, పెద్ద వయసు ఏంటి? చంటికి శంకర్ మొన్న అయింది కదా, 40 సంవత్సరాల తర్వాత. 2 రోజులు వెయిట్ చేద్దాం, తప్పే ఉంది. ఇవరా ఏంటమ్మా? ఏదైనా తీసుకోమని చెప్పు. తినడానికి ఏదైనా తీసుకురా. నాకు మొన్నే పెళ్ళైందిరా, నేను కావాలని పిలవలేదు. అవును, ఏదో మీ ఆవిడని ఒకసారి పరిచయం చేయొచ్చు కదరా. చేస్తారా? సరే ఆమ్లెట్ తీసుకురా. ఎంతసేపు వచ్చి మొగుడు వచ్చి ఎంతసేపు అయింది? మొగుడు వచ్చాడు, ఇంటికి ఆడి ఫ్రెండ్ వచ్చాడు, మందు అవుతారు, ఆమ్లెట్ తేవడం తెలీదా? చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం, చక్కని బంగారం ఇది మనసున నేర్పెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం వన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంట్రా మేడం? గుడ్ ఈవినింగ్ మేడం. అది నా పెళ్ళం. సిఏ గారు నీ పెళ్ళాం? సిఏ స్టేషన్ లో ఇక్కడ నా కోడలు వీడికి పెళ్ళాం. ఏం చేస్తున్నావే? నేను సిఏ జాబ్ చేస్తా. ఆమ్లెట్ తెమ్మన్నా ఏం తెచ్చావు? చెకోడీలు తెచ్చాను. అడిగింది ఆమ్లెట్. ఆమ్లెట్ తెమ్మంటే చెక్కోడి తేవడం. అబ్బా నీ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు. ఏమండి కొట్టకండి. అత్తయ్య గారు మీకు నమస్కారం, దయచేసి కొట్టకండి. అంటే మా అమ్మ కొట్టేసింది నిన్ను. మా అమ్మ టార్చర్ పెడుతుంది నిన్ను. టార్చర్ పెడుతుంది. అత్త నంగనాచి, అత్త గయ్యాలి, అత్త అవన్నీ చెప్పాలంటే తెలుసు కదా అందరికి. లాస్ట్ మంత్ శాలరీ ఏం చేసావే? లెక్కెట్టుకున్నానండి. మంచి రాస్తుందమ్మా ఇది. మంచి రాస్తుందమ్మా ఇది. అత్తయ్య గారు దయచేసి మీకు స్టేషన్ లో ఏమన్నావు? ముసల్దానివి ముసల్దానా ఉన్నాడు. నీ ముసల్దన్నా ముసల్దాని కనబడుతున్నా, నా ముక్కు చూస్తుంది అది అందరూ పడిపోతారే. ఆగమ్మా. అరే నువ్వు కూడా కొట్టరా. సిఏ గారు కొట్టచ్చా? సిఐ నా పిల్ల కొట్టు. తంతండ్రా వద్దులేరా, కొడదాం మళ్ళీ సంత. ఏంటి నా ఫ్రెండ్ కాల్. ఒక సిఏ అండి నా కాలు. వద్దు, హెడ్ మసాజ్ చేయించు. చేసుకో. ఏమండి కొట్టుకుని దయచేసి మీకు నమస్కారం ప్లీజ్ అండి. పర్ఫార్మెన్స్ ఇవ్వద్దు, ఏదో పర్ఫార్మెన్స్ ఇవ్వద్దు. క్లైమాక్స్ ఉంది, క్లైమాక్స్. సార్ కమిషనర్ గారు చెప్పండి.
నేను ఒక్కదాన్నే సార్ మొత్తం ఫ్యామిలీ అంటారు మొత్తం అందరూ రావాలి సార్. ఓకే సార్ డన్ సార్. ఎస్ సార్, పదండి స్టేషన్ పదండి అందరు. అమ్మకు ఒంట్లో బాగాలేదు, ఇంట్లో అమ్మని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి. నేను చూసుకుంటా అమ్మా. నేను స్టేషన్కి వెళ్తా, 5 నిమిషాలు వెయిట్ చేస్తా, రాకపోతే మొత్తం జాబ్లను ఓడ పీకేస్తా. ఇంట్లో ఉండి అందరూ రెడీ. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. షూ పాలిష్ చేయి. నాకు చేయమన్నా నా పాలిషు. ఎక్స్క్యూజ్ సార్, నాకు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది సార్, వేరే స్టేషన్ కి వెళ్తున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మరి మీ ఫార్మ్స్ అవన్నీ తీసుకెళ్ళవా? ఫార్మ్స్ రేపు తీసుకుంటాం. నో లాంచ్ ప్రకారం ఫార్మ్స్ ఇచ్చేయాలి. హెడ్ మసాజ్ చేసి పంపించండి. కాలు బాగా నొప్పి వస్తున్నాయి, ఒళ్ళు నొక్కు సార్. కానిస్టేబుల్ అయ్యండి మీరు ఇలాగా. ఒక సీఏతో చేయించుకున్నప్పుడు లేదారా నువ్వు? అసలు ఇట్రా అత్తవే నువ్వు 301 ఇట్రా పిల్లరా. ఊళ్ళో అందరు పిలిచి మసాజ్ చేయించిన చేత. దేనికి మేడం? చేయించాక ఫ్రెండ్ తో. ఎప్పుడు మేడం? అప్పుడే చెప్పా క్లైమాక్స్ మర్చిపోయారని. లేకపోతే వచ్చారు నాతో పెట్టుకుంటారా? అరే సుధీర్, నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందిరా. సూపర్, తీసుకో. మేడం డ్యూటీ అయిపోయిందా? అంటే మన డ్యూటీ ఎక్కేద్దాం. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎవరు? అయ్యగారు పాలు. పాలా? ఆ, తోడు పెట్టి పెరిగిన తర్వాత సాయంత్రం తీసుకోనరా. ఎవడరా పడుకోని ఎవరు? న్యూస్ పేపర్. అరే మొత్తం చదివేసి ఉండు, సాయంత్రం ఫోన్ చేస్తా, న్యూస్ ఏంటో చెప్పు. ఎవర్రా పొద్దున్నే ప్రశాంతంగా నిద్రపోనివ్వరు. ఎవరు? నానా నన్ను ఆశీర్వదించండి నానా. బ్రదర్ ఆఫ్ కేశవరావు. టైం ఎంత అయిందిరా? టైం కనుక్కోడానికి ఇక్కడ దాకా రావడం నానా. ఫోన్ చేసి నేను చెప్తాగా. పదైంది నానా. ఇప్పుడు వరకు కాలేజీకి వెళ్ళకపోవడం ఏంటి? టీసీ ఇచ్చారు, ఇంకే వెళ్తాం. ఏంటి టీసీ? టీసీ అంటే టాప్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పి ఒక చిన్న బిరుదు నానా. మేము కాలేజ్కి వెళ్ళక ఇంట్లో చదువుకోవచ్చు మేము. బ్రదర్ ఆఫ్ కేశవరావు. వెరీ గుడ్ అన్న. ఏంట్రా అక్కడ అగ్గి పుల్లలు? అంటే నానా నేను రేపు ఎగ్జామ్ ఉంది నానా. నైట్ స్టడీస్ చేశానా. రాత్రి 2 దాకా అలాగే నిద్రపోకుండా చదివా. కళ్ళు రెప్పలు మూసుకోకుండా ఉండడానికి ఇలా పెట్టుకొని చదువుతున్నా నానా. అదిరా భూపతిరావు అంటే ఎలాగుండాలరా? సరే వచ్చి ఎంతసేపు అయింది? ఎలా ఉన్నారు నాన్నగారు అడగవేంటి? నానా గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అని ఎలా అడుగుతున్నానా? దేవుడిని మమ్మల్ని చల్లగా చూసుకోమని అడుగుతున్నానా? నువ్వు మాకు దేవుడు నాకు నువ్వు. ఏంట్రా అది? నానా ఇది గ్రీన్ టీ నానా. రాత్రిపూట నిద్ర లేకుండా ఉండడానికి అలాగే తాగుతుంటామాట. నాకు ఈయన కొంచెం వద్దు, ఇది రాత్రి మీరు నేను తాగేస్తా, మీరు మళ్ళీ ఇస్తాను. నానా మీరు ఎక్కడ కూర్చోండి, నేను లోపలికి రండి, సర్దీసి వచ్చేస్తాను. అదే స్నానం చేసి వస్తాను. వెళ్ళు. అరే నానా నానా ఎట్రారా? నానా నువ్వు బాగా చదువుకుంటున్నావని నీకు సంబంధం వచ్చిందిరా. అమ్మాయికి కూడా నువ్వు నచ్చావంటరా. అమ్మాయి అంటే ఎలా ఉంటుంది నానా? బ్రదర్ ఆఫ్ కేశవరావు. బాబు గారు, వరుణ్ బాబు కంటే మంచి వ్యక్తి నా కొడుకు. మీ బాబు కంటే మంచి వ్యక్తి నా కొడుకు. నువ్వు ఇలాంటి వాడిని ఎప్పుడైనా చూసావా? అస్సలు చూడలే.
బాబు ఫోన్. హలో డార్లింగ్ ఎక్కడా? నేను ఒక హాఫ్ అవర్లో ఇంటికి వస్తున్నా. ఇంట్లో ఎవరు సరేనా? ముద్దు పెట్టే. పెట్టు. నాన్న బుజ్జి కన్నా ఇప్పుడు ఫోన్ ఎత్తుతాను, మూసుకొని మాట్లాడు. ఎవరు ఇది ఫోన్ చేసిందండి? మాట్లాడు. డార్లింగ్ హలో, ఏం చేస్తున్నావు? నేను ఏం చేస్తున్నావు? తర్వాత నేను స్నానం చేస్తానా. ఏ దొంగ, ఒక్కడవే చేస్తున్నావా? నేను వస్తే ఇద్దరం కలిపి చేసేవాళ్ళంగా. లాస్ట్ టైం అలాగే ఇద్దరం కలిపి చేసాంగా. సరే ఒక హాఫ్ అవర్లో ఇంటికి వస్తున్నా. ఇప్పుడు వద్దులే, నేను చొక్కటి ఒక్కటి. అబ్బా ఇప్పుడు అబ్బా వెయిట్ చేయి వచ్చేస్తున్నా. నిన్ను తెలియకుండా చేస్తారు ఇంట్లో. నువ్వు సిగ్గుపడ్డా కదా నీ గురించి. ఎన్ని చెప్పండి అక్కడ నీ గురించి. ఇప్పుడు అది వస్తుంది. అది వచ్చిన తర్వాత నిన్ను తండ్రి అని చెప్పకూడదు, ఇంట్లో పనులని చెప్పాలి. ఒకవేళ తండ్రి అని చెప్పాను అనుకో, నేను చచ్చినట్టే లెక్క. నీ కాసులో చిల్లి కలగూడవను. ఎవడీడు? అతను మా మనిషి అంట అమ్మగారు. పని మనిషా? పనోడు. అరే పనులాగా ఉండరా, మా పనిలో కట్టమొస్తావే ఎలా? చెప్పవేంటి? భూపతిరావు అంటే ఏంద్రా? పని మీరా సగమే పేరు. గోపతిరావు. అది కరెక్ట్ ఉంది. తుయ్ బంగారం చిట్కన్నా, ఈ చైన్ మీ డాడీది కదా? అవును డాడీ, ఇదే. ఇది నాకు ఎప్పుడు ఇస్తావు? నేనే చెప్పేస్తాను. అయినా ఇప్పుడు మా డాడీకి ఏం చెప్పాలి? సడన్ గా చేయని అడిగితే అదేంటి, నువ్వు ఆ రోజు నాకు ఉంగరం ఇచ్చావు కదా, అది పోయిందని చెప్పావు కదా. ఉంగరం అక్కడ ఇచ్చారా బాబు గారు? ఉంగరం మీకు చాలా బాగుంది అమ్మగారు. థ్యాంక్స్ అన్నా. గో పని చూసుకో. డార్లింగ్ నాకు 30,000 కావాలి డార్లింగ్. ఎలా అవుతాయి ఇప్పుడు 30,000 అంటే? ఎలా అంటావేంటి? మీ డాడీకి చెప్పు. ఇగో లాస్ట్ టైం ఇచ్చావు కదా 60,000 స్కాలర్షిప్ కట్టాలి. ఎక్కడున్నాడు తల్లి మా నాన్న? 60,000. 60,000 కాదు, అంతకన్నా ముందు 3 lakhs కూడా ఇచ్చాడు. కావాలంటే ఇంకా అడగండి అమ్మగారు, ఇస్తాడు. నీకెందుకు రా పని తీసుకురా. గట్టిగా కమ్ ఆన్ సన్నీ. అరే నువ్వులే. ఏంటి ఆడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాను. కొట్టు. పెద్ద కొట్టు. అమ్మగారు అడుగుతున్నారు, కొట్టండి గారు. చిన్నప్పటి నుంచి ఉయ్యాలు చెప్పాలి చాలు. కొట్టు. ఇలా కొట్టాలరా? లోపలేడు నేడ. ఇగో బంగారం, అదంతా పోనీ కానీ మన పెళ్లి ఎప్పుడు? ఇప్పుడు పెళ్లి మా ఇంట్లో మా అమ్మ నాన్నకి చెప్పి చేసుకుంటా అని చెప్పా కదా. మీ అమ్మ నాన్నకి చెప్తావా? చెప్పనన్నావు కదా, వాళ్ళని చంపేం చేసుకుంటా అన్నావు కదా. అలా చంపేస్తారు. ఇదిగో నేను చెప్తారా? ఆడు చెప్పలేడు కానీ వద్దులేదు ఇప్పుడు ఎందుకే. అమ్మగారు చెప్తున్నారు. బండరాయి తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ నెత్తి మీద కొడతాడు. అలా కూడా చావలేదు అనుకో, పీక మీద అరే ఇక్కడ పోతారు, ఇక్కడ రా. పీక మీద కాలేసి ఇలా నలిపేసి చంపేస్తాను. భూపతిరావునే. ఇగో వాళ్ళ మదర్ ఉంటది కదా, వాళ్ళ మదర్ కి అన్నంలో విషయం పెట్టి చంపేస్తాను. నువ్వెందుకు ఇట్లా ఫీల్ అవుతావు? నడు చేసుకున్నాడు. ఏంటి టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు. ఈడెవడు? మన పనుడు. పనున్నాయి. ఏం పేరు? భూపతిరావు. కబోలిరావు చెప్తాడురా.
చాలా టెన్షన్ ఉంది. సిగరెట్ కాల్, సిగరెట్ 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 నాకు అలవాటు లేదు కదరా సిగరెట్. ఊరుకో నువ్వు మరీనే. దొరికింది. నాకు అలవాటు లేదు కదరా. నాకు చెప్తా తాగా. సిగరెట్టా? ఎత్తరట్టా కాదు, సిగరెట్టే. అదే అగ్గిపెట్టి. తప్పురా రే. పోతేరా బోపలో లేవు, హోటల్ ముందు ఉంటారు కదా, కార్ రాగా డోర్ తీస్తావు. పనోడు ఆర్టిస్ట్ రా. శాలరీ ఎంత ఇస్తావు? 5,000. 10,000 పెర్ఫార్మెన్స్ చేస్తారండి. ఏంటి ఆరారా? ఏంటాడు? వద్దురా, తండ్రి అంటోడు రా. అమ్మ ఎవడు ఆడి కలిగించు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పెంచి కానీ చూపుకున్నారు. అరే భూపి, ఏంట్రా అవార్డు వచ్చి పెడతావు? ఒరే భూపి అని పిలిచా. ఆ బ్యాగ్ లో మందు ఉంటుంది, భూపి మందు కలపరా. పడింది ఎండ్లో. అయ్యారు ఈ లోపల హెడ్ ఉంది, టీ పట్టరా ఫస్ట్. ఏంట్రా మీరు? నా మాట నిలిపో. ఇస్తారా? ఆయన టీ అలవాటు ఉందిలే. ఏంటో ఎంత చూడేస్తావా? ఇలా తీయలేదు. చూస్తావరా కొట్టు. తప్పురా రే, తండ్రి అంటోడ్రా. ఒరే మీ నాన్న చాలా సమ్మనబులు తిట్టే కదా ముందు. ఏంట్రా వాళ్ళ నాన్న చాలాసార్లు బూతులు తిట్టా అంటున్నా. అరే నేను ఎప్పుడు తిట్టారా? చాలా తిట్టా కదా. కుదిరిన నా మాట రా. దేనికోసమే కదా మీకు చిన్నప్పుడు. ఈడే మీ నాన్న అయితే ఏం చేస్తారు నువ్వు? ఒక్కోసారి మీ నాన్న ఉంచుకొని కొడుతుంటావు కదా. ఆలోచిస్తున్నట్టు ఇదే మా నాన్నకో. ఏరా నెలకు 15,000 పంపిస్తే ఏం సరిపోద్దా? అమ్మాయిలతో తిరగొద్దా, పబ్బులకి వెళ్ళొద్దా, షికారులు చేయొద్దా? తప్పురా, పాపం రోజులేరా. మా నాన్న అయితే ఏం చేస్తుంది తెలుసా? అరే ఇంకోటి మీ నాన్న తల చేస్తావు. నన్ను క్షమించండి నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యండి. జస్ట్ క్యారెక్టర్ చేస్తున్నా అంతే. నన్ను నువ్వు అయ్యగారు అమ్మగారు ఒక్క మాట అండి. ఒకవేళ నేను ఫాదర్ అయితే ఈయన నా కొడుకు అయితే నేను ఎలా చేస్తాను? ఓహో ఇలా ఆర్టిస్ట్ అనుకుంటా. భూపతరా సూపర్. ఫ్రెండ్ అలా పాడైపోతుంటే ఒక ఫ్రెండ్ బాగు చేయాలి కానీ చెడగొడతారా? ఇద్దరు మగాళ్ళు ఉంటాను ఇంటికి ఎగేసుకుంటూ క్యారెక్టర్ చేస్తున్నా అంతే, ఇన్వాల్వ్ అయిపోతున్నాను. అయినా బాగా చేసావు, సూపర్. ఈ వీకెండ్ ఆ బ్యాంక్ లోకి వెళ్దాం. మీ డాడీకి ఫోన్ చేసి 1,00,000 రూపాయలు రా. హలో, స్పీకర్ ఆన్ చేయి. నానా చెప్పమ్మా. నానా నాకు 2,000 కావాలనా? 2,000 కాదురా, 2 లక్షలు. 2 లక్షలు కావాలనా? 2 లక్షలు సరిపోతే పక్కన జాకెట్ వేసుకున్నాడు ఒకడు, బ్రౌన్ షర్టు, రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయికి సరిపోతాయి. అవి చూడు. 4 మీ నాన్న మనవడు తెచ్చాడు. నీకు నా కొడకలా అర్థం కదా, వెనక్కి చూడండి రా. ఇంకెన్ని లక్షలు కావాలి డబ్బులు? అది పనోడే కదరా. పనోడు కదేమో నానేని. ఈరోజు నా బర్త్డే ఆశీర్వదించండి.
మీ కొడుకుకి నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో అమ్మా! అబ్బో, తంతున్నాయనా బ్రదర్ ఆఫ్ కేశవరావు నన్ను ఏమన్నట్లు నేను బ్రతికిపోయా. ఉంది నీకే ఫైనల్ టచ్. వెళ్ళిపోతారే నాన్న, ఏదో ఒకటి అనండి నాన్న. నాన్న అలా వెళ్ళొద్దు నాన్న, వీలైతే శిక్షించండి, లేదని ఉన్నాను గుర్తించండి. హీరో రకం మరి ఆడో రకం మరి వాడు ఒక్కటైతే ఇంకో రకం. ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ రోజు మన ఫౌండేషన్ స్టార్ట్ అన్ని రెడీ చేసావా? అన్ని రెడీ చేసి చైర్లు రెడీ చేసి సార్ మల్లెపూలు రెడీ చేసి సార్ సాల్వా రెడీ చేసి సార్ అవేం అవసరం లేదు, మన ఖాళీ ఉంటే సరిపోద్ది. సార్ వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు డోనర్స్. ఓహో ఇస్తారా? లేదు, ఇస్తే తీసుకెళ్ళిపోవడం వచ్చారు వీళ్ళు. ఓహో. పార్ట్స్ అన్ని పోయాయి, ఈడు కూడా ఉంది, అది పని చేయట్లేదు. మన దానికి ఇప్పుడు మంచి స్పెషల్ గెస్ట్ చేస్తున్నాడు. ఎవరు సార్? వాడు కనబడితే కనబడితే చూడటమే. వాడు నిల్చుంటే నించుంటే నించున్నట్టు ఉంటది. వాడు చెయ్యి ఎత్తితే చెయ్యి ఎత్తినట్టు ఉంటది. చిన్న స్మెల్ వస్తే ఛేదించమని చెప్పాలి మన. అదే సార్, ఇంతకీ ఎవరు ఆ గెస్ట్? అటు చూడు, ఇటు నుంచి వస్తాడు. చూసారు కదండి, మందే ఫౌండేషన్ వేడి వేడిగా వేడి వేడిగా. వేడి వేడిగా ఏంటండి? పార్ట్స్ ఉంటాయి కదండి, అవి చనిపోయిన దగ్గర తీసుకొని మనం జాగ్రత్తగా ఉంచుతాం. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వేడి వేడిగా ఇచ్చేస్తాం వాళ్ళకి. చల్లారిపోతే ఓవెన్ లో పెట్టిస్తారు. అసలు ఎంతమంది మీరైనా ఫౌండేషన్ ఎప్పుడైనా హెల్ప్ చేశారు సార్? బ్లడ్ డొనేషన్ చేసేవాడిని. ఇప్పటికి బ్లడ్ ఎంతమందికి ఇచ్చారు సార్? నేను రోజు వాళ్ళకి ఇస్తా ఉంటా. అలా ఎలా చేస్తారు సార్? పొద్దున్న డొనేట్ చేసి రాత్రి ఎక్కించుకుంటా మళ్ళీ. పొద్దున్న నుండి రాత్రి ఎక్కించుకుంటారా? మనం 3 సార్లు ఇచ్చా, ఒకే రోజు 3 సార్లు. ఎలా ఇచ్చారు సార్? డైరెక్ట్ ఇట్టించో టూ బిట్టించో టూ బిట్ దిగుతూ ఉంటుంది, ఎక్కుతూ ఉంటుంది. మా ఫ్రెండ్ అలాగే సార్, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రోజుకి ఒకసారి ఇచ్చాడు. ఏమయ్యాడు? ఒకసారి ఇచ్చాడు, పోయాడు. ఫౌండేషన్ పెట్టడం మీకు ఎలా అనిపించింది? మా నాన్నమ్మకి 2 చేతులు లేవు సార్, లారీ వచ్చి గుద్దేసింది. దాంతో నేను ఫౌండేషన్ పెడతాను డిసైడ్ అయ్యాను. దానికి దీనికి సంబంధం ఏంటి? అదే ఆవిడ 2 చేతులు ఇచ్చుంటాయి వేరే వాళ్ళు, లారీ ఆపేది కదా ఎలాగా. అసలు మీ నాన్నమ్మకి 2 చేతులు ఎలా పోయినాయి? ఎంతమంది వేరే లారీ ఆపింది, పోయాయి. నాకు కూడా ఒకటి పోయింది సార్. ఏంటి? నాకు 2 కిడ్నీలు ఉండేవి సార్. ఒకసారి ఇడ్లీ షాప్కి వెళ్తే బిల్లు కట్టలేదని వాడి కిడ్నీలు తీసుకున్నాడు సార్. ఇలాగ చాలా మంది బాధ్యత ఉన్నారు సార్. మన బాధ్యతలు ఎక్కడ ఉన్నారు? రండి. మీ గురించి చాలా విన్నాను సార్. మీలా ఉన్న మెయిన్ పార్ట్ చాలా బాగా పనిచేస్తుంది, మీ బ్రెయిన్. రెడీ సార్? ఏంటి ఓకే సార్. బొకేనా? ఆ సీజీలు వేసుకోండి, గ్రాఫిక్స్ చిన్న పోజెస్ సరిపోద్ది మనకి. బొకే లేదు, పోజ్ చేస్తారు చిన్నది. దండ వేసుకోండి. ఏంటి దండ ఏం లేదు? అది సీజీలో వేసుకుంటా సార్. సాల్వా సాల్వా సార్. చాలువానా? ఇది కూడా సీజీలో వస్తుంది. అన్ని సీజీలు వేస్తారు సార్. సార్. మా అందరితో ఒక ఫోటో సార్. మీరు దిగండి. ఏ నన్ను సెల్ఫీ మళ్ళీ కూడా సీజీలు యాడ్ చేసుకోండి. వీడి చూడండి, వీడికి కిడ్నీ ప్రాబ్లం. వీడికి కిడ్నీ ప్రాబ్లం, మరి ఏం చెయ్యి ఎక్కడ పెట్టుకున్నాడు? ఆడి మతిమరుపు. ఈవిడ చూడండి, హెయిర్ ఫాల్. అదే హెయిర్ బానే ఉందిగా. కనుబొమ్మలో ఊడిపోతుంది సార్. మా ఫౌండేషన్ కోసం మీరు ఏమనుకోండి చెప్పండి. నేను కూడా డొనేట్ సార్ చేస్తాను. మీరు ఓపెన్ చేయడానికి వచ్చి మీరు పార్ట్స్ జనాలు ఆనందం కన్నా ఇంకేం కావాలి? చప్పట్లు. సైన్ చేయండి సార్. ఇదేంటి ప్రోడక్ట్స్ కార్డు ఇచ్చారు? మా అబ్బాయిదేంటి సార్, సైన్ పెట్టడం చిరాకేస్తున్నాడు. మార్కులు చూడండి అలాగే మరి నన్ను పెట్టమంటారు? ఫ్లో లో పెట్టేయండి సార్. ఏ? అడుగుతారు ఎవడు ఎదవని, మీ పేరు చెప్పొచ్చు కదా. ఎంత పెద్ద హృదయం ఏంటి సార్, వచ్చి రాగానే మొత్తం అని ఇచ్చేసారు. పర్లేదు, దట్స్ ఓకే. మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. మీరు వెళ్ళండి. ఇదేంటి నెంబర్ అవ్వకుండా ఇంటికి వచ్చా? రాత్రి అంతా ఇక్కడే ఉన్నానండి. రాత్రి అంతా ఎక్కడ ఉన్నావు? మేము కూడా ఎక్కడ ఉన్నాం సార్. మీరందరూ ఏంటి ఇంటికి వచ్చారు? మీరు పార్ట్స్ డొనేట్ చేశారు కదా సార్. అవును, డొనేట్ చేసా. మీలో ఒక్కొక్క పార్ట్ మా అందరికి ఒక్కొక్కరు కావాలి సార్. ఆ తర్వాత కదా డొనేట్ చేసేది. అదే మీరు ఎప్పుడు పోతారా అని వెయిట్ చేస్తున్నాం సార్ అందరం.
సార్ ఏంటి సార్ దేనికి వచ్చారు సార్ ఎవరు దేనికి వచ్చారు అసలు సార్ వీడికి ఏం కాదురా, నీకేం కాదు చెప్పు. సార్ మీ లిప్స్ అలా ఎలా అయింది సార్ చూడండి సార్, మీరు ప్రతి పాట రాశారు ఒంట్లో. ఇదేనా ప్రతి పాట గోర్లు కూడా డొనేట్ చేస్తారా గోర్లు కూడా. సార్ మీరు అన్ని డొనేట్ చేశారు, మీ పార్ట్స్ మేము కేర్ తీసుకుంటాం, మీరు అన్ని కూర్చోండి. సార్ మీరు ఇంటికి ఎలా వచ్చేస్తారు సార్ నాకు అర్థం కావట్లేదు ఒక 2 నిమిషాలు నా టైం నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా ఏంటిది ఒరేయ్, ఇంకా పోలేదురా బాత్రూమ్ జస్ట్ పడ్డా నేను మీరు పోతే మెయిన్ పార్ట్ తీసేసుకుందామని. మీరు బాత్రూమ్ లో పెదాలతో ఏం చేయలేదుగా? అదే చాలా ఇంపార్టెంట్ అయ్యి నాకు. కాదు సార్ ఇదేం టార్చర్ సార్ రాశారని చెప్పి ఇంటికి వచ్చేసి ఎప్పుడు పోతానని ఈ లివర్ నాది ఆ ఏవో పెదాలనా ఏంటి సార్ ఇది పోయేదాకా మీరు నాతోనే ఉంటారా పక్క మీరు కూర్చోండి. సార్, నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్ అన్నిటికీ మిమ్మల్ని తీసుకెళ్ళలేను కదా వెళ్ళండి సార్, మేము కూర్చుంటాం పక్కన. మీరు కూర్చుంటారా మీ ప్రోగ్రామ్ మీరు చేసుకోండి, ఆడియన్స్ లో చూసుకొని క్లాప్స్ కొడుతుంటాం మీ షో చూస్తూ. సార్ నేను వెళ్ళే ప్రోగ్రామ్స్ కి మీరు రా సార్ మీరు ఇలా అరొద్దు, గొంతు పోయిందంటే గొంతు ఒకటి ఇవ్వాలి. మీరు గొంతు కూడా రాశారు ఆల్రెడీ రాశారు గొంతు ఒకటికి. ఎవరికనరే? ఎవరికి మ్యాక్ కి. నేను అలా బయటికి వెళ్ళి వస్తాను సార్ అదండి సార్, అతను కలిసి వెళ్దాం. సార్ నేను వెళ్ళే చోటు వేరు సార్ మీరు రాకూడదు చూస్తాం సార్ మీరు ఏం చేస్తారు. సైన్ పెట్టండి. ఏ దేనికి సార్ మీ పన్ను మీద పన్ను ఉంది కదా, ఆ. అది వాళ్ళు బుక్ చేసుకున్నారు. పన్ను మీద పన్ను ఇవ్వండి సార్. సార్ పన్ను కూడా ఇస్తారా సార్ ఎస్ సార్, అన్ని డొనేట్ చేశారు సార్ మీరు. ఇంతెందుకు సార్ మీరు తినే తర్వాత "ఔ" అంటారు చూడు, అది కూడా రాసిచ్చారు. సార్ కొండ కొట్టమంటే కొట్టేస్తా, చాలా సేపు నుంచి పట్టుకొని ఉన్నా. సరదా పడుతున్నాను, చచ్చిపోండి. చచ్చిపోండి సార్, ఆ పెదాలు కావాలి. చాలా సేపు అయింది. ఏ నా వల్ల కాదు సార్ చచ్చిపోండి చచ్చిపోతాను ఆపర్రా మీరు చచ్చిపోండి సార్. కంగారు పడద్దు, అందరికి సెపరేట్ చేస్తాను వేడివేడిగా. అది పట్టండి. ఎక్స్ట్రా జబర్దస్త్. కొంచెం వేయచ్చు కదా ఎనర్జీ కోసం, స్క్రిప్ట్ గుర్తెచ్చుకో లోపల నేను. ఏమండి నాకు చెమట పడుతుంది. ఏ శ్రీను అయ్యారు ఖర్చీఫ్ ఎదురా. తేలవే గారు. సరే ఆ 500 రూపీస్ నోట్ ఇవ్వు. ఇదిగోండి అయ్యారు. సారీ డార్లింగ్, ఖర్చీఫ్ లేదు ఏమనుకోద్ది, ఒక్క రోజు 500 రూపీస్ నోట్ ఇవ్వు. అయ్యగారు మీకు కూడా చెమట వస్తుంది అయ్యగారు. నాకు చెమట వస్తుందా? అవునా గారు. 500 రూపీస్ నోట్ ఇవ్వు. అయ్యగారు 500 నోట్ లేదు అయ్యగారు, 1000 రూపాయలు నోట్. సరే ఇదిగోండి అయ్యగారు. అరే శ్రీను అయ్యగారు నా దగ్గర పాత పని చేసాడు, ఎందుకు మంచి తెలుసా? తెలియదు అయ్యగారు. ఇలాగే చెమట తుడుచుకొని నోట్లు కింద పడేసా. అయ్యగారు ఆ నోట్లు తీసుకెళ్లాడు, షాప్ లో కొనుక్కున్నాడు. అయ్యగారు అవి దొంగ నోట్లు తెలిసాను, మూసేశారు. అంటే ఇవి వెళ్తే చెప్తా, ఇవి ఒరిజినలే. ఏ రంగా అయ్యగారు దా గొడిగి. ఇంట్లో గొడిగి అంటే అయ్యగారు నేను గొడుగు కింద ఉండాలి, నీకేం ప్రాబ్లమా? నాకేం లేదు అయ్యగారు. లాస్ట్ టైం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏమైంది? ఆ రంగారావు గారు మనకన్నా డబ్బులు తక్కువ ఉన్నాయి, ఆ అసిస్టెంట్ 24 hours గొడుగు పట్టుకునే ఉంటాడు. ఆయన సాయంత్రం తీసాడంట అయ్యగారు. ఏ అలా ఆవిడ బాత్రూమ్ కలిసి స్నానం చేస్తే అక్కడ కూడా పెట్టాడు గొడుగు. కాళ్ళు ఒకరా, ఇంకొంచెం పైకి నొక్కు, ఇంకొంచెం పైకి, ఇంకొంచెం పైకి. నిలరా, నీకు ఇలా కాదా? నీకు వెళ్ళి టీ పట్టరా, వెళ్ళి ఇప్పటికి ఇస్తాను చూడు. పనుడు మనమే పంచలేస్తాడా? ఏంట్రా ఇది? టీ అయ్యగారు. నేనేం చెప్పాను రా? టీ చెప్పారు అయ్యగారు. కాఫీ చెప్పాను నేను. అయ్యో లేదు నేను డబ్బులు లేవు, ఇల్లు తెచ్చు. ఇప్పుడు కాఫీ చెప్పా కదా, ఇప్పుడు మళ్ళీ టీ అని టార్చర్ పెడతాడు. అయ్యగారు ఇదిగోండి కాఫ్. టీ చెప్పాను. నేను కాఫీ వేద్దాం అనుకున్నాను, కాఫీ పొడలేదు, టీ తెచ్చా. అయ్యగారు ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, మీరు ఏం చేసేవారు? మాకు దగ్గర ఒక 1000 కోట్లు ఆస్తి ఉందిరా. ఈ ఆస్తి అంతా మా నాన్నగారు సంపాదించింది. మా నాన్నగారు ఫ్రెండ్ ఇద్దరు కలిపి ఓ బిజినెస్ చేశారు. మా నాన్నగారు ఫ్రెండ్ బాగా కష్టపడి ఓ 1000 కోట్లు ఆస్తి చేశారు. మరి మీ నాన్నగారు ఏం చేశారు? అతను మోసం చేశారు. మీతో సీరియస్ గా విషయం మాట్లాడాలి. ఏంటి? ఇది పాయిజన్. చెప్పాగా గిల్లు అయితే. నేను ఈ విషయం తాగి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అబ్బాయి సూసైడ్ చేసుకుంటాడట, కొంచెం రిచ్గా ప్లాన్ చేయమని. అవసరం డబ్బులు అంతా ఖర్చు పెట్టు, 2 ఫ్లైట్ టికెట్లు అడిగి. నానా
ఏంట్రా ఏ కామెడీ ఉందా? నేను నిజంగా ఈ విషయం దాకా చచ్చిపోతాను ఇప్పుడు. నీకేం మెంట్లా నీకేం పిచ్చా నీకు? అరే మనకి 1000 కోట్లు ఉందిరా, నువ్వు చచ్చిపోతే పదని మాట్లాడుకోలేదు, మనం చచ్చిపోతే రిచ్ గా చచ్చిపోవాలరా. మీ అందరూ కామెడీ ఉంది కదా, నేను నిజంగా చచ్చిపోతున్నా. తాగు. ఏంటో లాభం? అందులో ఏం లేదు కానీ మ్యాటర్ చెప్పు ముందు. ఇలాంటి నువ్వు చూసాం ఏదా సీను? ఎంత ఎక్స్పీరియన్స్ అన్నా? చెప్పు ఏమైంది అసలుకి? నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా. ఏమైంది? ఒక్క అమ్మానంటే కామెడీ గారు ఒక్క అమ్మానంటే కామెడీ గారు. అరే మన బ్రిడ్జ్ రా, కనీసం 25 మంది లవ్ చేయాలరా. నేను 30 మందిని చేశాను, ఇది 31ది. ఓ మేము టార్గెట్ దాటేసావు. అమ్మ టార్గెట్ ఎంత మందిని చేసి నువ్వు? 29 మందిని. మీరు ఎందుకు నెంబరు? 30. ఇంతకీ అమ్మాయిలు నాన్న ఏం చేస్తుంటారు? వాళ్ళ నాన్న బొగ్గులు అయిపోయారు నాన్న. కరెక్ట్ కలర్ ఎంచుకున్నారా? ఒరే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుంటే చెప్పు తీసుకోండి సార్. పనుల్లో ఉండవు, రిచ్ పీపుల్ మాట్లాడతారు ఇక్కడ. బొగ్గులు వ్యాపారమా? నాన్న నీ కలర్ ఏం తక్కువ నాన్న? తెలుసునా? నాది మహేష్ బాబు గారి కలర్ ఆల్మోస్ట్ ఒకటే అంటున్నారు అందరూ. కానీ మహేష్ బాబు హెయిర్ కలర్ నీ కలర్ ఒకటేరా ఫేస్? ప్లీజ్ నాన్న జోకులు చేయొద్దు. నాకు అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను. ఆ అమ్మాయిని అలాగే చేసుకుంటా. సరే అమ్మాయిని చేసుకో. ఓకే నేను ఓకే అన్నా, నీకు ఓకేగా? నువ్వు ఓకే అన్నావు కానీ అక్కడ ప్రాబ్లం ఉంది. డాక్టర్ చూపించు. నాకు కాదు నాన్న, నేను నీ కొడుకున్నానా? నా కొడుకు కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది, డాక్టర్ చూపించు. మ్యాటర్ అది కాదు. ఆ అమ్మాయి వాళ్ళ డాడీకి రిచ్ పీపుల్ అంటే అసలు చిరాకు నాన్న. అందుకే మనం పేదవాళ్ళని అబద్ధం చెప్పాను. అంటే ఇప్పుడు ఏం చేయాలి మేము? వాళ్ళ డాడీ మన ఇంటికి వస్తున్న చెక్కింగ్ కి మీరు మన అందరూ పేదవాళ్ళని నటించాలి. నేను పనులు అంటే వాళ్ళు అమ్ముతారా? ఓడి చేస్తే అలాగే ఉంటావు. కోట్ వేసుకుని అలాగనే ఉంటాడు. మనం పేదవాళ్ళని యాక్ట్ చేయొచ్చు ఓకే, మరి డబ్బులు సెటప్ చూస్తే ఎలా అమ్ముతారా? ఓనర్ కావాలి కదా, వాడిని ఓనర్ పెడతాను నాన్న. మన ముగ్గురు పనులు. ఆడు ఓనర్ మన పడాలా? Exactly. నేను చేయను రా, నేను చేయను అంతే. ప్లీజ్ నాన్న మీరు అలాగే ఇప్పుడు పనులు యాక్ట్ చేయాల్సిందే. అలా వచ్చిన తర్వాత అలా నమ్మించాల్సిందే అంతే. సరే ఏం చేస్తాం మరి? గెటబుల్ చేంజ్ చేసుకుందాం. మీరు వెళ్ళి చేంజ్ చేసుకోండి. ఎక్కడ ఉండండి, నేను వెళ్ళి చిన్న సెటప్ చేంజ్ తీసుకొని వస్తాను. ఏంటే ఇంత రిచ్ పీపుల్స్ ఉంటే మనం ఈ గెటప్ మన ఇంట్లో మన పని ఎప్పుడు అనుకున్నావా? లేదు. నేను అనుకున్నా చాలా సార్లు. ఏ నువ్వు అలాగే ఉంటాగా? ఎలా ఉన్నానరా? అచ్చం పనులాగే ఉన్నానా? మరి నేను ఐశ్వర్య తెలుసా నీకు? అలాగుంటున్నా. వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది కదా, వాళ్ళ ఇంట్లో పని మనిషిలో ఉన్నావు. మరి నేను ఎలా ఉన్నానా? నీకేందనా, నువ్వు నా కొడుకువి, ఎలాగున్నా వరస్ట్గా ఉంటావు. అయ్యో ఏంట్రా నువ్వు? ఇదేంట్రా ఈ టవల్ ఏంటి? నాకు ఇవ్వు, బటన్స్ పెట్టుకో. ప్యాంటుకి బటన్ కూడా పెట్టుకోలేదా? నానా నేను ఎలాగైనా సెట్ చేయనా? స్కిట్ కొట్టడానికి ఇన్ని తిప్పలు పడాలా? గుర్తుంది కదా, మేము పనులవి, నువ్వు ఓనర్వి. ఏంట్రా విశ్వరూపం ఇదేట్రా క్యారెక్టర్ ఎన్నో అయిపోయాడు. ఆడి క్యారెక్టర్ ఇవ్వలేడు, వాళ్ళు అలాగే ఉన్నాయి. సరేనా పిచ్చి పిచ్చి కొంచెం చూసుకొని కొట్టరా. అరే సీను కూర్చో, పాటేసుకురా బాబు. కొంచెం స్టైల్ గా ఉంటాను, ప్రాక్టీస్ స్టైల్ గా ఉండు. నువ్వు చెప్తా నేను చెప్పాలి సార్, నాకు తెలుసండి. కాలు మీద కాలు రా, కాళ్ళు ఇలా లేపితే ముఖం మీద అలా అది రజనీకాంత్ వేస్తారు కదా. అరే అరే మీ మామ కదా? మా మామ వస్తున్నాడు నాన్న. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. మీ మామ పనోడా అడుక్కున్నాడు రా? ఒకప్పుడు అడుక్కునే ఉన్నానా, ఇప్పుడు పేదోడయ్యాడు. నమస్కారం అండి మామయ్య గారు. నేను ఇంకా ఇవ్వలేదు నీకు. సారీ సారీ అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే రిచ్ మీరు కాదండి, మేము బోర్డు స్కూల్ చదువుకోలే. ఊళ్ళో ఉండే స్కూలే కదా. అంతే. అనే గారు నమస్కారం అండి. ఇది ఖచ్చితంగా నీ పిల్లమే ఉంటది. అవునండి, నీకు తెలుసు. ఇంత వర్షం ఉందంటే నీకు కాకుండా వీఏ కుబేరే పిల్లమే ఉంటది. ఇదే ఆర్స్ కిట్టే మహేష్ గారు లేపుతాడు, వీడు మన స్కిట్ లేపడానికి వచ్చాడా? ఇంతకీ మీ పేరు? నా పేరు పేద రాంప్రసాద్. నీ పేరు? నిరుపేద రాంప్రసాద్. ఏ టీ పట్రా, టీ పట్రా. ఓకేనండి. అయ్యారు టీ అండి. వీడు టీ పట్టుకొచ్చాడా? మా ఇంటి ఓనరు. ఓనర్ టీ పట్టుకుని వచ్చేది ఎంత? టీ పట్టుకుని వచ్చావు. అమ్మ తప్ప ఓరాకింగ్ చేస్తావు. ఇటు అమ్మకి అమ్మకి విట్రా ఓనర్ ఎవరు? ఓనర్ అతనే అండి. ఇతను ఎవరు? ఓనర్. నువ్వు?
క్లీనర్ అండి. ఓనర్ ఎవరు? నేనే. క్లీనరు? ఎస్ మీ. క్లీనరు? నేనే. నాకు కొంచెం డౌట్ గా ఉండదు. ఆ మనిషిని కొంచెం ఒక 4 పీకు. నాకన్నా బాగా పేదోడు నాన్న కొడితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. నాకు ఎండే సంబంధం లేదు, ఎవరు కొట్టుకొని చావండి. నువ్వు ఓనర్ కదా, కొడితే నమ్ముతాడు. కొట్టండి 2. ఐఫోన్ ఎక్కడ చెడికా? నాది కాదు, ఓనర్ కదా. ఐఫోన్ ఎందుకు వచ్చింది? ఓనర్ ఫోన్ కదా. ఓనర్ ఫోన్ నాకు ఇంత పొద్దునిస్తే పెట్టుకున్నా. I hate this type of cheap phones. I shit. 50,000 రూపాయలు ఫోన్ అయ్యి గారు. అలాంటి 10 పగలు కొడతా. మోయ్ గారికి ఒకసారి తీసుకెళ్లి 6-3 చూపించినా. నేను మా ఓనర్ తో మాట్లాడండి. మీకు ఇల్లు చూపిస్తా. వీళ్ళంతా మనోళ్ళేనా బావ? అది సైడ్ కెమెరా, ఇది ఫ్రంట్ కెమెరా, అది జడ్జెస్ కెమెరా. వస్తా. ఏంట్రా చూస్తున్నావు? రాస్కల్. Come here. వస్తా. You shit. You. Go. Camera is covering, man. కళ్ళకు నేను అందరూ నన్నే కొట్టండి. లాకర్ లో డబ్బులు పెట్టాం కదా, ఎప్పుడండి? ఆ లాకర్ కి సిటీ లాకర్ కి స్నాదర్ ఎందుకుంటే దాని బొడ్లో ఉంటుంది. ఓనర్ అడుగుతాడు. ఇస్తున్నా. నేను 10 రోజులు క్యాంప్ కి వెళ్ళి వస్తాను. ఐ హేట్ దిస్. అయ్యా నువ్వు ఆగయ్యా, నువ్వు ఉండు స్వామిని. ఓకే, లీవ్ ఇట్. తప్పు చేశారయ్యా. ఓకే, టీవీ పెట్టండి. What the hell is that TV? Where is ETV? Where is ETV Plus? My show is coming. Cinema చూపిస్తామా? There is no. Come on, okay. అలసిపోయాను బాగా. వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ ఉందా? Empty fridge. చూసుకోవాలిగా. ఫ్రిడ్జ్ ఏమిటి ఉండబెట్టే? మా ఫ్రిడ్జ్, అయ్యగారి ఫ్రిడ్జ్. మన బతుకులు అందరూ ఆయన కింద. నాకు ఒక డౌట్ ఉంది కానీ ఒకసారి వస్తా. మరి మీకు ఆకలిస్తే ఏం చేస్తారు? చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటాం. మనకి ఆకలిస్తే పేదలం కదా. అడుక్కు తింటాం. అయ్యగారు చికెన్ బిర్యానీ తినేది వదిలేస్తారు కదండి. 2-3 మెతుకులు ఉంటే ఈడో మెతుకు, నీనో మెతుకు, ఇదో మెతుకు. అదేంటే లాస్ట్ మీరు తిన్నా గుర్తు పెట్టుకున్నాను. మొక్క మరి 2 మంత్స్ మాట్లాడతాం ఇలా. మామూలుగా నాకు డౌట్ ఉంది. స్ట్రాంగ్ టీ ఎట్ట పెడతారా మామూలుగా? ఇప్పుడు ఏమన్నా కొంచెం డికాషన్ ఎక్కువ పెట్టుకోవాలని మామూలుగా. ఆయన అడిగింది నన్ను. నిన్నెందుకు అయ్యగారు నేను క్యాంప్కి వెళ్తానండి. ఎవరు ఓనరా? నేనండి. క్లీనర్ నేను. ఓనరు నేనే. ఎందుకురా నా జీవితాలతో ఆడుకున్నావు? అంటే నాకు మీ అమ్మ అంటే ఇష్టం. ఎలాగని పెళ్లి చేసుకుని ఇలాగ అబద్ధవాడి. అమ్మో, ఓయమ్మ.